జేమ్స్ కెమెరూన్ సినిమా ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే అవతార్ 3 విషయంలో ఈ స్టార్ డైరెక్టర్ దాన్నే అడ్వాంటేజ్గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది సినిమా చూశాక. ఇక నిజం చెప్పాలంటే 16 ఏళ్ల కింద వచ్చిన అవతార్ సినిమా చూసినప్పుడు ప్రపంచ సినిమా మొత్తం మర్చిపోయింది. అలాంటి సినిమా ఎలా తీయగలిగాడంటూ మొత్తం ప్రపంచమే జేమ్స్ కెమెరూన్ గురించి మాట్లాడుకుంది. మొదటి అవతార్లో పండోరా గ్రహాన్ని పరిచయం చేసినప్పుడు కానీ క్లైమాక్స్లో కానీ ప్రేక్షకులందరికీ ఓ అద్భుత ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ ఫీలింగ్ ఈ సీక్వెల్లో మిస్ అయింది. ఆల్రెడీ 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2లో కథనం నెమ్మదించిన విమర్శలు. ఈ 3వ భాగంలో కూడా అదే సమస్య కనిపిస్తుంది. కథనం సినిమాకు పెద్ద మైనస్గా మారాయి. చూసిన సన్నివేశాలు మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తాయి. జేమ్స్ కెమెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లోపించాయనే చెప్పాలి. ఒక మాస్టర్ పీస్ నుంచి ఆశించిన అడ్రిలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయింది. అయితే కథపరంగా నిరాశపరిచిన టెక్నికల్గా మాత్రం కెమెరూన్ మరోసారి అదరగొట్టేశాడు. ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. విఎఫ్ఎక్స్ క్లారిటీ చూస్తే మత్తిపోతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు తీస్తున్న జాగ్రత్త, ఆ డీటెయిలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాడిన రంగులు, బ్రైట్నెస్, విజువల్ పాలిష్ అన్నీ బాగా కుదిరాయి. తెరపై ఆ విజువల్ చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు. ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీద చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్గా వచ్చాయి. ముఖ్యంగా PCX స్క్రీన్ పై చూస్తే ఆ అనుభూతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ, ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన కానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కెమెరూన్ ఎప్పుడు ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కానీ దర్శకుడిగా జేమ్స్ కెమెరూన్ ఈసారి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఈ మాట చెప్పడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడితో అవతార్ ఫ్రాంచైజీ ఆపేస్తే చాలా గౌరవంగా ఉంటుందేమో.